వెల్కమ్ టు వరిష్ఠ అకాడమీ. సో జాతీయ విద్యా విధానం 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది మనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొంది అమల్లోనికి రావడానికి సిద్ధంగా ఉంది. మనకు జాతీయ విద్యా విధానం 2020 అనేటువంటి ఈ నూతన విద్యా విధానం చెప్పడానికంటే ముందు అసలు భారతదేశంలో విద్యా వ్యవస్థ అనేటువంటిది ఏ విధంగా పరిణామం చెందుతూ వచ్చింది. మనకు బ్రిటిష్ వారి కాలం నుండి భారతదేశంలో విద్యా సంస్కరణల కోసం నాణ్యమైనటువంటి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ఎలాంటి కమిషన్స్ వేశారు, వాటి యొక్క సిఫార్సులు ఏమిటి, ఇవన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. ఫస్ట్ మనకు భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ దేశంలోని కొన్ని ప్రాంతాలను పరిపాలిస్తున్నటువంటి కాలంలోనే విద్యా వ్యవస్థలో వాళ్ళు మార్పులు తీసుకురావాలి, విద్యా అభివృద్ధి కోసం కృషి చేయాలి అని, అదేవిధంగా ఏ వర్గాలకైతే విద్యా అవకాశాలు అందుబాటులో లేవో వారికి కూడా కల్పించాలి అనేటువంటి ఒక మంచి లక్ష్యంతో పాటు మరికొంత తమ పాశ్చాత్య సంస్కృతిని మరియు తమ యొక్క మత వ్యాప్తి కోసం కూడా వాళ్ళు ప్రయత్నించారు. ఇక్కడ మత వ్యాప్తి, పాశ్చాత్య సంస్కృతి యొక్క ప్రభావం మనపైన చూపడం అనేటువంటిది పక్కన పెడితే, మొత్తానికైతే భారతదేశంలో అన్ని వర్గాలకు సమానమైనటువంటి విద్యా అవకాశాలను అందుబాటులో తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా బ్రిటిషర్స్ అని మనం చెప్పవచ్చు. ఫస్ట్ ఇండియాలో 1813 చార్టర్ చట్టం 1813 చార్టర్ చట్టం ప్రకారం మనకు విద్యా వ్యవస్థ కోసం ప్రత్యేకంగా ఒక నిధిని కేటాయించడం జరిగింది. ఓకేనా? విద్యా అభివృద్ధికై భారతదేశంలో విద్యా అభివృద్ధి కోసం ఒక నిధి కేటాయించారు. ప్రతి సంవత్సరము ₹1,00,000 వరకు లేదా ₹1,00,000 విలువైనటువంటి బ్రిటిష్ పౌండ్లు కేటాయించాలి అని చెప్పేసి చార్టర్ చట్టం ద్వారా, బ్రిటిష్ గవర్నమెంట్ చేసిన ఈ చార్టర్ చట్టం ద్వారా పేర్కొనడం జరిగింది. ఇక్కడ మనకు మరి ఆ విద్యా అభివృద్ధి అనేటువంటిది మన భారతదేశంలో భారతీయ విద్యా వ్యవస్థ కాకుండా విదేశీ విద్యా విధానాన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకున్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే పాశ్చాత్య ఎడ్యుకేషన్ను మనకి ఇక్కడ తీసుకురావాలి, వెస్టర్న్ ఎడ్యుకేషన్ కల్చర్ అనేటువంటిది ఇక్కడ తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం కూడా ఇందులో భాగంగా జరిగింది. ఇది క్రైస్తవ మిషనరీల ద్వారా ఈ విద్యా అభివృద్ధి కోసం కూడా ప్రతి సంవత్సరం ₹1,00,000 విలువైన బ్రిటిష్ పౌండ్లు క్రైస్తవ మిషనరీలకు కేటాయిస్తారు. ఆ క్రైస్తవ మిషనరీల ద్వారా స్కూల్స్ ఏర్పాటు చేయబడతాయి. తద్వారా అందరికీ కూడా నాణ్యమైనటువంటి విద్య అందుబాటులోకి తీసుకురావాలి అనేటువంటిది దీని యొక్క లక్ష్యంగా పేర్కొన్నారు. ఇది ప్రధానంగా మత వ్యాప్తి చేయడానికి చేశారు అని చెప్పేసి అన్నారు. కానీ ఆ రోజులలో మాత్రం అన్ని క్లాసెస్ వారికి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అనేటువంటిది మాత్రం ఈ క్రైస్తవ మిషనరీల ద్వారానే వచ్చింది. దాన్ని ఎవరు కాదనలేము. ఓకే, 1833 చార్టర్ చట్టం 1833 చార్టర్ చట్టం తర్వాత భారతదేశంలో అధికారికంగా ఆంగ్ల విద్యా వ్యాప్తి చేయాలి అని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. గతంలో ఆంగ్ల విద్యా విధానం అయినప్పటికీ, పాశ్చాత్య విద్యా విధానం అయినప్పటికీ దానికి ప్రత్యేకంగా ఆంగ్ల విద్యా విధానం, పాశ్చాత్య విద్యా విధానం అని చెప్పకుండా భారతదేశంలో అన్ని వర్గాలకు విద్యా అవకాశాలు అందించడం కోసం మరియు విద్యా అభివృద్ధి కోసం ₹1,00,000 నిధులు కేటాయిస్తున్నామని మాత్రం చెప్పారు. ఇక్కడ మాత్రం అధికారికంగా ఆంగ్ల విద్యా వ్యాప్తియే తమ లక్ష్యంగా వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఇందులో 1835 సంవత్సరంలో మెకాలే కమిటీ వేశారు. మెకాలే కమిటీ 1835లో మెకాలే కమిటీ. దీన్ని మనం మెకాలే కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులను మెకాలే మినిట్స్ అంటారు. ఇక్కడ మెకాలే మినిట్స్ 1835లో ప్రధానంగా ఏముంది అంటే, ఇక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది సరిగా లేదు. తర్వాత ఎక్కువగా మూఢనమ్మకాలు అనేటువంటివి భారతీయుల్లో ఎక్కువగా ఉన్నాయి. భారతీయులకు ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి అనేటువంటిది కనబడట్లేదు. భారతదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి గొప్ప సంస్కృతి కనిపించట్లేదు. కాబట్టి ముందు వీరిలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు వెళ్ళాలన్నా, అందరికీ ప్రాథమిక విద్య అందుబాటులోకి రావాలన్నా, వీరి యొక్క సంస్కృతి ఉన్నతంగా మారాలి అన్నా అది ఆంగ్ల విద్య ద్వారానే అవుతుంది అని చెప్పేసి ఆంగ్ల విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఆ రోజులలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన కాలంలో ఏ ప్రాంతాలైతే తమ ఆధిపత్యంలో ఉన్నాయో ఆ ప్రాంతాలలో ఏ పాఠశాలలైనా, అవి గురుకుల ఆశ్రమాలైనా ఏ పాఠశాలలైనా ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది ప్రవేశపెట్టే విధంగా కొన్ని నిబంధనలు అనేవి తీసుకురావడం జరిగింది.
సో దీని ద్వారా ఏమైపోయింది, కంప్లీట్ మనకు స్వదేశీ విద్యా విధానం అనేటువంటిది పూర్తిగా ప్రాధాన్యత కోల్పోయి విదేశీ విద్యా విధానం, ముఖ్యంగా పాశ్చాత్య సంస్కృతికి అనుగుణమైనటువంటి విద్యా విధానం, ఆంగ్ల విద్యా విధానం అనేది భారతదేశంలో ఒక బలవంతంగా ఒత్తిడిగా దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. సో ఈ విధమైనటువంటి దానిలో సనాతన హిందూ ధర్మానికి చెందినటువంటి వ్యక్తులు కానీ, సనాతన హైందవ ధర్మం అని చెప్పేసి మత ఛాందస్తవాదులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పాశ్చాత్య సంస్కృతిని కావాలని బలవంతంగా రుద్దడం కోసమే ఈ ఆంగ్ల విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. సో స్వదేశీ విద్యా విధానాన్ని పూర్తిగా విస్మరించారు అని చెప్పేసి వ్యతిరేకత తెలియజేయడం జరిగింది. ఈ సమయంలోనే కొన్ని పాఠశాలలు, అంటే ఆ రోజులలో మనకు గురుకుల ఆశ్రమాలు, ఈ విధంగా మనకు అనేక రకాల పాఠశాలలు అనేటువంటివి ఉండేవి. ఈ పాఠశాలలు అనేటువంటివి మెల్లమెల్లగా వాటి ప్రాధాన్యతను కోల్పోయాయి. ఇంకా కొంతమంది ఏంటంటే ఆంగ్ల విద్యా విధానం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు స్వదేశీ విద్యా విధానంలో, అంటే మాతృభాషలలో విద్యా బోధన ఇలాంటివి చేయకుండా తర్వాత ఇతిహాసాలు, వేదాలు లాంటి సాంప్రదాయమైనటువంటి విద్యా కోర్సులను అందించలేక చాలా పాఠశాలలు అనేటువంటివి మూసివేసేటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి సమయంలోనే ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనకు కొంత వ్యతిరేకత, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో చేసినటువంటి సివిల్ చట్టాలు కూడా భారతదేశంలో ఇతర మతాలపై అది చెడు ప్రభావం చూపించిన విధంగా ఇతర మతస్థులు దాన్ని వ్యతిరేకించడం కూడా జరిగింది. అదే సమయంలో మనకు విద్యా వ్యవస్థ పైన కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు, ఇంప్లిమెంటేషన్లో ఉన్నటువంటి ఈ అంశాలన్నీ కూడా భారతీయుల చేత వ్యతిరేకతకు కారణమైనాయి. సో ఆ సమయంలో 1854లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక కమిషన్ వేయడం జరిగింది. సో ఆ కమిషన్నే చార్లెస్ వుడ్స్ కమిషన్ అని అంటాం. చార్లెస్ వుడ్స్ కమిషన్ అని చెప్పేసి అంటాం. సో అప్పుడు మనకు కంపెనీ డైరెక్టర్ల బోర్డుకు చైర్మన్గా ఉన్నటువంటి చార్లెస్ వుడ్స్ నేతృత్వంలో కమిషన్ వేశారు 1854లో. సో ఈ కమిషన్ గతంలో ఏదైతే ఆంగ్ల విద్యా విధానాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడం వల్ల స్వదేశీ విద్యా విధానం పూర్తిగా పోయి స్వదేశీ విషయ పరిజ్ఞానం అనేటువంటిది స్వదేశీ విషయ పరిజ్ఞానం అనేటువంటిది అస్తిత్వం కోల్పోవడం, ఇవంతా కూడా భారత ప్రజలలో ఒక వ్యతిరేకత మొదలైంది. కాబట్టి ఆ భారత ప్రజల యొక్క అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో గతంలో ఉన్నటువంటిది, అంటే ఏదైతే మెకాలే మినిట్స్ అమల్లోనికి రావడానికంటే ముందు ఏ రకంగా అయితే భారతదేశంలో ఎడ్యుకేషన్ కొనసాగిందో దాన్నే కొనసాగిస్తూ కొద్ది మార్పులు చేయాలి అనేటువంటి ఆలోచన చార్లెస్ వుడ్స్ చేశారు. అందుకని చార్లెస్ వుడ్స్ చేసినటువంటి తీర్మానంను అందరూ ఆమోదయోగ్యమైనటువంటి తీర్మానంగా పేర్కొన్నారు. కాబట్టి దాన్ని వుడ్స్ డిస్పాచ్గా పేరుగాంచడం జరిగింది. సో 1854లో చార్లెస్ వుడ్స్ పేర్కొన్నటువంటి సిఫార్సులలో వుడ్స్ డిస్పాచ్గా పేర్కొన్నటువంటి ఈ తీర్మానంలో ఏముంది అంటే, సో మాతృభాషలోనే ప్రాథమిక విద్యా విధానం అనేటువంటిది ఉండాలి. మాతృభాషలోనే లేదా స్వదేశీ భాషలలో కానీ, ప్రాంతీయ భాషలలో కానీ, మాతృభాషల్లో కానీ ప్రాథమిక విద్యా బోధన అనేటువంటిది ఉండాలి. ప్రాథమిక విద్యా బోధన అనేటువంటిది జరగాలి. హయ్యర్ ఎడ్యుకేషన్ మాత్రం ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. ఇక అదేవిధంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉండొచ్చు, కానీ అది కంపల్సరీ కాదు. ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉండొచ్చు, కానీ అది కంపల్సరీ కాదు. దాన్ని ఒక చాయిస్గా మాత్రమే మెన్షన్ చేశారు. అంటే అవసరం అనుకుంటే దాన్ని ఫాలో కావచ్చు, లేదంటే మాతృభాషలోనే ప్రాథమిక విద్యా బోధన జరుగుతుంది అన్నారు. సో ఇక్కడ చార్లెస్ వుడ్స్ ప్రధానంగా ఇక్కడ శాస్త్రీయ పద్ధతిలో చెప్పింది ఏంటంటే, సో పిల్లవాళ్ళలో విద్యా ప్రమాణాలు అనేటువంటి మెరుగ్గా ఉండాలి అంటే ఫౌండేషన్ కోర్స్ అనేది బలంగా ఉండాలి. కాబట్టి ఫౌండేషన్ కోర్సే ప్రైమరీ ఎడ్యుకేషన్. ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది వారికి ఆసక్తికరంగా మరియు వారికి అనుగుణంగా ఉండాలి. కాబట్టి మాతృభాషలోనే, ప్రాంతీయ భాషలలోనే, స్వదేశీ భాషలలోనే ఆ ప్రాథమిక విద్యా బోధన అనేటువంటిది ఉండాలి. హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. ఒకవేళ కొన్ని ప్రాంతాలలో ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉండొచ్చు అని అనుకుంటే అప్పుడు వారి సౌకర్యార్థం ఇంగ్లీష్ మీడియంలో కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ అందించవచ్చు, కానీ ఇది చాయిస్ మాత్రమే, కంపల్సరీ మాత్రం కాదు అని చెప్పారు. చెప్తూ ఇక్కడ మరొక రకమైన సిఫార్సు చేశారు. 5+3+4+3 అని చెప్పేసి కొత్త విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు మనకు 2020లో మనం జాతీయ విద్యా విధానం 2020 ఏదైతే చెప్తున్నామో అందులో 5+3+3+4 అనేది ఏ విధంగా ఉందో, సో చార్లెస్ వుడ్స్ మొదటిసారిగా ఇలాంటి విద్యా విధానానికి ఆయన రూపకల్పన చేశారు. ఆనాడు 5+3+4+3 అని చెప్పేసి ఉండేది.
చార్లెస్ వుడ్స్ చేసేటువంటి ఈ సిఫార్సుల కంటే ముందు మన దేశంలో మెట్రికులేషన్ ఉండేది. 10+3 అని చెప్పేసి మెట్రికులేషన్ అనేటువంటిది ఉండేది. ఆ మెట్రికులేషన్ అనేటువంటిది ఒక డిగ్రీ పట్టాతో సమానం. ఓకేనా? సో దాన్ని ఇక్కడ సమూలంగా మార్చడం జరిగింది. ఎందుకంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఫౌండేషన్ కోర్సు కాబట్టి అది బలంగా ఉండాలి. ఫౌండేషన్ కోర్సులోనే వాళ్ళు సక్సెస్ అవుతే హయ్యర్ ఎడ్యుకేషన్లోకి వాళ్ళు ఈజీగా వెళ్తారు. ఇప్పుడు చాలామంది చూడండి, ఒక పిల్లవాడు చదువుకోకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, సో తనకు ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రైమరీ స్కూళ్ళల్లో తన యొక్క ఇబ్బందులే కారణం అని చెప్పవచ్చు. అంటే ప్రైమరీ స్కూల్కి వెళ్ళడానికి ఆటంకాలు కానీ, అతను చదువుకునే సమయంలో పాఠశాల పట్ల ఆసక్తి లేకపోవడం కానీ, తమ కుటుంబ పరిస్థితులు కానీ, సమాజం యొక్క పరిస్థితులు కానీ, ఇవన్నీ కూడా పాఠశాల స్థాయిలోనే తనపై ప్రభావం చూపినట్లయితే, పాఠశాల విద్యకు తను దూరం అయితే తర్వాత మొత్తానికి అతని జీవితంలో విద్య అనేటువంటిది ఉండదు. అందుకనే ఫౌండేషన్ కోర్స్ అనేటువంటిది అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నట్లయితే, ప్రాథమిక విద్య అనేది అందరూ పొందినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు విద్యావంతులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు జాతీయ విద్యా విధానం 2020లో కూడా అదే చెప్పారు. అందరికీ విద్య అనేటువంటిది 2030 నాటికి అందరికీ ప్రాథమిక విద్య అనేటువంటిది, అందరికీ నాణ్యమైనటువంటి విద్య అనేది లక్ష్యంగా ఈ పాలసీ చేస్తున్నాం అనేది. కాబట్టి ఇక్కడ చార్లెస్ వుడ్స్ మొదటిసారిగా ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఫౌండేషన్ కోర్సు అనేది బలంగా ఉన్నట్లయితే సో వారు విద్యావంతులుగా మారుతారు, వారు నైపుణ్యమైనటువంటి వ్యక్తులుగా మారుతారు. కాబట్టి ఆ ఫౌండేషన్ కోర్స్ అనేది ఇలా ఉండాలి అని చెప్పేసి 5+3+4+3 అని చెప్పేసి అన్నారు. ఓకేనా? సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇది 5+3+4 అంటే ఇక్కడ మనకు 12 ఇయర్స్ వరకు మనకి ఇక్కడ కంప్లీట్ అవుతుంది. తర్వాత డిగ్రీ అనేటువంటిది మనకు వస్తుంది. అంటే డిగ్రీతో పాటుగా మనకు చెప్పారు. ఓకేనా? డిగ్రీతో పాటుగా మనకు తీసుకున్నారు. సో 6వ ఏట నుంచి మొదలుకుంటే 5 తరగతులు, తర్వాత 8వ తరగతి, తర్వాత 4 తరగతులు అంటే 12వ తరగతి, 12వ తరగతి తర్వాత 3 తరగతులు అంటే డిగ్రీ. ఓకే? సో ఈ రకంగా 5+3+4+3 అనేటువంటి వ్యవస్థకు చార్లెస్ వుడ్సే కారణం. సో చార్లెస్ వుడ్స్ తీర్మానం అమల్లోనికి వచ్చాయి. దాని తర్వాత ఇందులోనే యూనివర్సిటీలు అనేటువంటివి ఏర్పాటు చేయాలి అనేటువంటి ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు. సో విశ్వవిద్యాలయాలు అనేటువంటివి కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అన్నారు. సో ఆ విశ్వవిద్యాలయాలే మనకు ప్రధానంగా తీసుకున్నట్లయితే 1857లో ఏర్పడ్డాయి. సో లండన్ దేశంలోని విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా భారతదేశంలో 3 విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి. మొదటిది మద్రాస్ విశ్వవిద్యాలయం, తర్వాత బాంబే, తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయాలు 1857లో ఏర్పడ్డాయి. ఇది కూడా చార్లెస్ వుడ్స్ అంటే ఉన్నత విద్యా వ్యవస్థను దేశంలోనే బలంగా చేయాలి అంటే, ఆనాడు మనకు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వారు ఉన్నత విద్య కోసం విదేశాలకు ఇంగ్లాండ్కు వెళ్ళి చదువుకునే వాళ్ళు. అలా కాకుండా భారతదేశంలోనే ఆ స్థాయి ప్రమాణాలతో ఇక్కడ విద్య అందుబాటులోకి ఉండాలి అని చెప్పేసి యూనివర్సిటీలు అనేటువంటివి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి చార్లెస్ వుడ్స్ కమిషన్ చెప్పింది. దానికి అనుగుణంగానే 1857లో మనకు ఈ విశ్వవిద్యాలయాలని ఏర్పాటు చేశారు. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్రాంటింగ్ ఎయిడ్స్ అనేటువంటివి ఇవ్వాలి అని చెప్పేసి గ్రాంటింగ్ ఎయిడ్స్. సో గ్రాంటింగ్ ఎయిడ్స్ అనేటువంటివి ఇవ్వాలి అని చెప్పేసి అంటే ఎవరైతే పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి సిద్ధంగా ఉంటారో సో వారికి నిధులు అనేటువంటివి కేటాయించాలి. అంటే ప్రభుత్వమే పాఠశాలలను ఏర్పాటు చేసి పాఠశాల విద్య అనేటువంటిది అందించడం కాకుండా ఎవరైతే పాఠశాలలు అప్పటికే రన్ చేస్తున్న వారు, లేదంటే ఎవరైతే ఆసక్తి కలిగిన వాళ్ళు పాఠశాలలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంటే వారికి నిధులు అందించి వారి ద్వారా ఈ విద్యా వ్యవస్థ అనేటువంటిది అమల్లోనికి వచ్చే విధంగా చేయాలి అనేది చార్లెస్ వుడ్స్ కమిషన్ చేసినటువంటి సిఫార్సులు చాలా కాలం అమల్లోనికి వచ్చాయి. తర్వాత సిపాయిల తిరుగుబాటు, ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారం కోల్పోయి బ్రిటిష్ గవర్నమెంట్ అనేటువంటిది అధికారంలోకి వచ్చింది. సో బ్రిటిష్ గవర్నమెంట్ ప్రత్యక్ష పరిపాలనలోకి వచ్చింది. అనగా ఏంటి? బ్రిటిష్ రాణి యొక్క ఆధీనంలోకి భారతదేశం, మరియు భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా బ్రిటిష్ సామ్రాజ్యాధిపతి ఈ దేశానికి అధినేత్రిగా పరిపాలన చేస్తున్న కాలంలో మళ్ళీ విద్యా వ్యవస్థ పైన మరొక కమిషన్ వేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి 1882లో హంటర్ కమిషన్ అనేది వేశారు. 1882లో హంటర్ కమిషన్ అనేది వేయడం జరిగింది. సో 1882లో వేసినటువంటి హంటర్ కమిషన్ అనేటువంటిది కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఈ హంటర్ కమిషన్ గ్రాంటింగ్ ఎయిడ్స్ అనేటువంటివి కాకుండా పేమెంట్ బై రిజల్ట్ అని చెప్పేసి ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. అంటే సో గ్రాంటింగ్ ఎయిడ్స్లో ఏముంటాయి? ఎవరైతే పాఠశాలను రన్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే పాఠశాల ఏర్పాటు చేయడానికి ఆసక్తి ఉన్నారో వారికి నిధులు ఇచ్చి తద్వారా విద్యా వ్యవస్థను అమల్లోకి తీసుకురావడం. కానీ ఇక్కడ అలా కాదు.
ఎవరైతే పాఠశాలలను ఏర్పాటు చేసి తద్వారా రిజల్ట్ను చూపించగలుగుతారో, ఉత్తీర్ణత శాతాన్ని ఎక్కువగా చూపించగలుగుతారో దానికి అనుగుణంగా నిధుల కేటాయింపు చేయాలి అని చెప్పేసి మన 1882లో హంటర్ కమిషన్ చేసినటువంటి సిఫార్సులలో ప్రధానమైనటువంటిది. సో ఈ హంటర్ కమిషన్ తర్వాత మళ్ళీ మనకు 1905లో కర్జన్ గవర్నర్ జనరల్గా కొనసాగుతున్నప్పుడు ప్రాథమిక విద్య కంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ సో ప్రాథమిక విద్యను కూడా మనకు హయ్యర్ ఎడ్యుకేషన్లో అంతర్భాగంగా చేయడం అనేటువంటి జరిగింది. సో అంతకుముందు ప్రైమరీ ఎడ్యుకేషన్ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది వేరువేరుగా ఉండేది. కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాధాన్యతను తొలగించి ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా హయ్యర్ ఎడ్యుకేషన్లో భాగంగానే సో కంప్లీట్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. సో కర్జన్ తర్వాత 1927-29లో హార్టాంగ్ కమిషన్ అని చెప్పేసి ఓ కమిషన్ ఏర్పాటు చేశారు. ఏమిటంటే 1927లో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు సో సైమన్ కమిషన్లో వన్ ఆఫ్ ద మెంబర్ అయినటువంటి హార్టాంగ్ నేతృత్వంలో ఓ కమిషన్ వేశారు. సో ఈ కమిషన్ భారతదేశంలో విద్యా వ్యవస్థ అనేటువంటిది సరిగా లేదు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే డ్రాప్ అవుట్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉండడం, వృధా అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, స్తబ్దత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి ప్రధానంగా డ్రాప్ అవుట్స్ అనేటువంటిది ఎక్కువగా ఉండడం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి లోపంగా చెప్తున్నారు. అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అందరికీ అందించాలి అనేటువంటి ప్రభుత్వం యొక్క లక్ష్యం సరిగా అమలు కాకపోవడానికి కారణం ఏంటంటే పాఠశాలలో చేరినటువంటి పిల్లలు తమ పాఠశాల విద్యను పూర్తి చేయకముందే డ్రాప్ అవుట్స్ కావడం అనేటువంటిది ఒకటి. తర్వాత రెండవది స్తబ్దత అనేటువంటిది ఉంది, స్టాగ్నేషన్ అనేటువంటిది ఉంది. అంటే ఒకే పిల్లవాడు ఒకే తరగతిని ఎక్కువ సంవత్సరాలు చదువుతున్నాడు, పై తరగతి ప్రమోట్ కావట్లేదు, సో ఉత్తీర్ణత కాలేకపోతున్నాడు. దీనివల్ల సో వాళ్ళు పూర్తిగా ప్రైమరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయకుండానే ఒకే తరగతిని ఎక్కువ సంవత్సరాలు చదువుతూ ఉత్తీర్ణత కాలేకపోవడం వల్ల వాళ్ళు మధ్యలో డ్రాప్ అయిపోతూ ఉన్నారు. కొంతమంది పాఠశాలలో చేరిన కొన్ని సంవత్సరాలకే డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. కాబట్టి డ్రాప్ అవుట్స్ ప్లస్ స్టాగ్నేషన్ వల్ల భారతదేశంలో విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా వెనుకబడతానికి గురైంది. సో ప్రాథమిక విద్య అనేటువంటిది పూర్తిగా మనకు అందరికీ అందుబాటులోకి రాలేకపోయింది అని చెప్పేసి హార్టాగ్ కమిషన్ అనేటువంటిది సూచనలు చేయడం జరిగింది. దాని తర్వాత 1937లో గాంధీజీ బేసిక్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఒక విధానాన్ని తీసుకొచ్చారు. బేసిక్ ఎడ్యుకేషన్, సో గాంధీజీ తీసుకొచ్చినటువంటిది బేసిక్ ఎడ్యుకేషన్. సో ఈ బేసిక్ ఎడ్యుకేషన్లో 7 నుంచి 14 సంవత్సరాల లోపు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, 7 నుంచి 14 సంవత్సరాల లోపు వయసు గల బాలబాలికలందరికీ కూడా ప్రాథమిక విద్యను, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి అని చెప్పేసి 1937లో బేసిక్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక పాలసీ లాగా గవర్నమెంట్ ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ ఇది పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు. విషయం ఏంటంటే 1935 యాక్ట్ ప్రకారం 1937లో బ్రిటిష్ ఇండియా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 11 రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలలో 8 రాష్ట్రాల యందు ఐఎన్సి పార్టీ మెజార్టీ సాధించింది. ఆ ఐఎన్సి పార్టీ అధికారం ఉన్న రాష్ట్రాలలో బేసిక్ ఎడ్యుకేషన్ను ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటిదే సో గాంధీజీ యొక్క లక్ష్యము. ఎందుకంటే ఆ రోజు ఈ విద్య అనేటువంటిది మనకు రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలను పరిపాలించుకునేటువంటి అధికారం భారతీయులకు వచ్చింది కాబట్టి ముఖ్యంగా ఐఎన్సి పార్టీ మెజారిటీ ఎక్కువ రాష్ట్రాలలో ఉంది కాబట్టి బేసిక్ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేసే విధంగా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే గాంధీజీ యొక్క ఈ లక్ష్యం నెరవేరలేకపోయింది. ఎందుకంటే 1939లోనే ఆ 8 రాష్ట్రాల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ 8 రాష్ట్రాలలో ఏ ఐఎన్సి పార్టీ అయితే అధికారం ఉందో ఆ ఐఎన్సి పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలకు రాజీనామా చేయడం అనేది బేసిక్ ఎడ్యుకేషన్ అనేది పూర్తిగా అమల్లోనికి రాలేకపోయింది. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక బిఫోర్ ఇండిపెండెన్స్ చివరి కమిషన్గా మనం చెప్తే 1944లో సార్జెంట్ కమిషన్ అనేటువంటిది చివరి కమిషన్గా మనం చెప్పొచ్చు. సార్జెంట్ కమిషన్. సో ఈ సార్జెంట్ కమిషన్ తీసుకొచ్చినటువంటి విధానం ఎప్పుడైతే మనకు గతంలో 1854లో చార్లెస్ వుడ్స్ డిస్పాచ్లో భాగంగా ఫౌండేషన్ కోర్సుగా ప్రాథమిక విద్య అనేది బలంగా ఉండాలి అని చెప్పేసి 5+3+4+3 అనేది తీసుకొచ్చారో అదే విధానాన్ని మళ్ళీ ఫాలో కావాలి అని చెప్పేసి అన్నారు. 5+3+4+3 అని చెప్పేసి పాత విధానాన్ని మళ్ళీ తిరిగి అమలు చేయాలి అని చెప్పేసి సార్జెంట్ కమిషన్ చెప్పింది. ఈ సార్జెంట్ కమిషన్ 40 సంవత్సరాల లక్ష్యంతో అందరికీ విద్య అందుబాటులోకి తెచ్చే విధంగా మనకు విద్యా వ్యవస్థను మార్చాలి, తగు విధమైనటువంటి
కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పేసి సార్జెంట్ కమిషన్ చెప్పింది. ఓకే, 1944లో సార్జెంట్ కమిషన్ ఏమని చెప్పిందంటే, సో ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలి, తద్వారానే విద్యా వ్యవస్థలో సమగ్రమైన మార్పులు తీసుకురాగలుగుతాం. చార్లెస్ వుడ్స్ చెప్పినటువంటి 5+3+4+3 అనేటువంటి విధానమే సరి అనేది, దాన్నే ఇంప్లిమెంట్ చేయాలి. ఒక 40 years వరకు అందరికీ విద్య అందుబాటులోకి రావాలి. ప్రాథమిక విద్య అనేటువంటిది అందరూ కూడా చదువుకునే విధంగా 100% ప్రాథమిక విద్య పొందే విధంగా లక్ష్యం నెరవేర్చాలి. అది 40 సంవత్సరాలు టార్గెట్ పెట్టాలి. 40 years ఇది అమలు చేసినట్లయితే ఖచ్చితంగా 100% మనకు ప్రాథమిక విద్య అందరికీ అందుబాటులోకి వస్తుంది, అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటారు అని చెప్పేసి సార్జెంట్ కమిషన్ చెప్పింది. అయితే సార్జెంట్ కమిషన్ చేసినటువంటి సిఫార్సులు అనేవి ఎక్కువగా మనకు అమలు చేయలేకపోయామని చెప్పొచ్చు. ఎందుకంటే 1947లో భారతదేశానికి ఇండిపెండెన్స్ రావడం, భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సో బ్రిటిష్ గవర్నమెంట్ వేసినటువంటి సార్జెంట్ కమిషన్ యొక్క సిఫార్సులు అనేటువంటివి సో కొద్దిగా దాన్ని అమలు చేయడం కోసం కొంతవరకు మాత్రమే ఆసక్తి చూపారు. మొత్తానికి 1948లో మన మొదటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేతృత్వంలో సో విద్యా వ్యవస్థపై మళ్ళీ మార్పులు తీసుకురావడం కోసం ఒక కమిటీ వేశారు. సో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ యొక్క సిఫార్సుల మేరకు ఒక 20 సంవత్సరాల వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది, 40 సంవత్సరాలు కాదు అని చెప్పేసి 1948లో నిర్ణయించడం జరిగింది. అర్థమవుతుందండి? సార్జెంట్ కమిషన్ 40 years దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పింది. కానీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1948లో 20 years కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది అన్నారు. ఎందుకంటే బ్రిటిష్ వారు అధికారం ఉన్నప్పుడు వాళ్ళు అనుకున్నంతగా విద్యా వ్యవస్థపై నిధులు ఖర్చు చేయలేరు కాబట్టి మనకు 40 years టైం పడుతుంది. ఇప్పుడు స్వాతంత్ర్యం పొందాం కాబట్టి సో మన దేశం యొక్క సంపద అనేటువంటిది మనకు విద్యపై ఎక్కువ ఖర్చు చేయాలి. ఎందుకంటే విద్య అనేటువంటిది భవిష్యత్తుకు మంచి భవిష్యత్తు వేయడానికి విద్య అనేది ఒక పెట్టుబడిగా ఉండాలి. సో విద్యపై చేసేటువంటి ప్రతి రూపాయి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు చూపిస్తుంది. ఇది 20 yearsలోనే గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయవచ్చు. 20 yearsలోనే 100% ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది అందరికీ పొందే విధంగా లక్ష్యం నెరవేరుతుంది అని చెప్పేసి మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేర్కొనడం జరిగింది. సో ఆ విధంగా మనకు ఈ ఎడ్యుకేషన్ అనేది 20 years వరకు, అంటే ఈ ఇంప్లిమెంటేషన్ అనేది 20 years వరకు కొనసాగుతూ వచ్చింది. అయితే 1944 నుంచి 20 years అని తీసుకుంటే 1964 అవుతుంది. ఓకేనా? 1944 నుంచి 20 years వరకు ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. 40 years అవసరం లేదు. ఎందుకంటే మనకు స్వాతంత్ర్యం వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ మనం కాన్సన్ట్రేషన్ చేయవచ్చు, ఇంకా ఎక్కువ నిధులు మనం ఖర్చు చేయవచ్చు. బ్రిటిష్ వారు అంటే వలస పాలన కాబట్టి సో వాళ్ళు భారతదేశంలో విద్యాభివృద్ధి కోసం అంతగా ఖర్చు చేయలేరు. కానీ మనం స్వాతంత్ర్యం పొందాం కాబట్టి మన దేశంలో విద్యపై చేసేటువంటి పెట్టుబడి అనేది భవిష్యత్ తరాలకు బాగుంటుంది అనే లక్ష్యంతో మనం ఈ 20 years ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి భావించారు. అలా 1944 నుంచి 64 వరకు అని భావించారు. 1964లో ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది అని చెప్పేసి కొఠారి కమిషన్ అనేటువంటిది నియమించడం జరిగింది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ భారతదేశంలో స్వాతంత్ర్యం తర్వాత విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు ఏంటి, ప్రాథమిక విద్య అనేది అందరికీ అందుబాటులోకి వచ్చిందా, 100% ఇది రీచ్ అయ్యామా అని చెప్పేసి 1964లో గవర్నమెంట్ నియమించినటువంటి కమిషనే కొఠారి కమిషన్. ఓకేనా? ఈ కొఠారి కమిషన్ అనేటువంటిది 1966లో తన నివేదిక గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఈ నివేదికలో 100% అనేటువంటిది పాసిబిలిటీ కాలేదు, 100% అనేటువంటిది 100% రీచ్ కాలేదు. అంటే అందరికీ ప్రాథమిక విద్య అనేటువంటిది అందుబాటులోకి తీసుకురాలేకపోయాము అని చెప్పేసి భావించి తర్వాత మళ్ళీ వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావాలి, మరో 20 సంవత్సరాలు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, 40 years కరెక్ట్, 20 yearsలో మనం సక్సెస్ కాలేదు కదా అని చెప్పేసి మళ్ళీ కొత్త విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి. అంతేకాకుండా దీనికి ఒక పాలసీ అనేది మనం పెట్టుకోవాలి. ఒక పాలసీ లేకుండా మనం ఏం చేయలేం. పాలసీ అంటే ఏమిటండి? సో ఇప్పుడు మనం దీన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అంటాం. పాలసీ మనిషికి నాది ఒక ప్రత్యేకమైన పాలసీ, నేను అట్లా చేయను అంటారు. పాలసీ అంటే ఏమిటి? ఒక విధానం అంటే ఒక విధానమును పేర్కొని దానికి అనుగుణంగా ఇంప్లిమెంటేషన్ చేయడం, దానికి అనుగుణంగా చట్టాలు చేయడం, దానికి అనుగుణంగా విద్యా వ్యవస్థ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం. ఓకేనా? పాలసీ అనేటువంటిది ఇంత లక్ష్యం. ఇప్పుడు మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో మనకు జీడిపిలో 6%, జీడిపిలో 6% మనకు విద్యపై కేటాయింపు చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. అదొక పాలసీ. సో దాన్ని ప్రతి ఇయర్ కూడా బడ్జెట్లో 6% నిధులు, జీడిపిలో 6% అనేది విద్యా వ్యవస్థ పైనే, విద్యా అభివృద్ధి కోసమే ఖర్చు చేయడం జరుగుతుంది. సో అలా పాలసీ అంటే ఒక విధానము. సో ఆ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం చట్టాలు చేయొచ్చు, ప్రోగ్రామ్స్ చేయొచ్చు, అనేక స్కీమ్స్ తీసుకురావచ్చు. కాబట్టి ఒక పాలసీ అనేటువంటిది లేకపోవడమే దీనికి కారణము అని చెప్పేసి
కొఠారి కమిషన్ చెప్పింది. కొఠారి కమిషన్ కొన్ని కొత్త సిఫార్సులు కూడా చేసింది. స్వాతంత్ర్యానంతరం భారతదేశానికి అనుగుణంగా మరియు ఆధునిక కాలంలో ఇతర దేశాలలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలకు అనుగుణంగా భారతదేశంలో మార్పులు తీసుకురావాలి అని చెప్పేసి మనకు 10+2+3 అనేటువంటి విద్యా విధానానికి కొఠారి కమిషన్ సూచన చేయడం జరిగింది. అప్పటి వరకు మనకు అమలవుతున్నటువంటి విధానం పూర్తిగా మారిపోయి, అంటే 5+3+4+3 అనేటువంటిది మారిపోయి 10+2+3 అనేటువంటి విద్యా విధానం అనేటువంటిది అమల్లోనికి వస్తుంది. అదే భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో మొదటి ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968 ఇందిరాగాంధీ గవర్నమెంట్ చేసినటువంటి పాలసీ. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇదంతా మనకు ఎందుకు అవసరము అంటే, ఈరోజు మనకు సివిల్స్ నుంచి మొదలుకొని గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, డిఎస్సి వరకు కానీ, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, ప్రిలిమ్స్ కానీ, మెయిన్స్ కానీ, లేదంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ అయిన గ్రూప్ 1 సివిల్స్ వాళ్ళకైనా కానీ మనకు భారతదేశంలో విద్యా విధానం పైన ఒక అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే సో ఈ నూతన విద్యా విధానం, ఈ జాతీయ విద్యా విధానం 2020 రావడానికి కారణం ఏంటి, గతంలో ఎలాంటి ఎడ్యుకేషన్ పాలసీ ఉండే, గతంలో విద్యా వ్యవస్థపై ఏ విధమైనటువంటి కమిషన్స్ వేశారు, ఎలాంటి పరిణామం చెందుతూ వచ్చింది అనేటువంటి ఒక ఐడియా కంపల్సరీగా ఉండాలి. సో ముఖ్యంగా గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, ఏపీలో సీరియస్గా గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా మీకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని బేస్ చేసుకొని క్వశ్చన్ రావడానికి సిద్ధంగా ఉంటుంది. ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. అయితే ఆ క్వశ్చన్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి అంశాలను పేర్కొనండి అని కాకుండా భారతదేశంలో కంప్లీట్ ఎడ్యుకేషన్ విధానం అనేది ఎలా ఉంది, ఓకేనా, విద్యా విధానం ఎలా ఉంది, ఏ విధంగా మార్పులు చెందుకుంటూ వచ్చింది, సో ప్రస్తుతం ఉన్నదానికి ఇది సరిపోతుందా అని చెప్పేసి పాజిటివ్స్, నెగిటివ్స్ ఆ రకంగా కూడా మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆన్సర్ చేయాలి అంటే మనకు సమగ్రమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఉండాలి. ఓకేనా. సో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలం నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి అని చెప్పేసి, ఓకేనా. అందుకని నేను మీకు జాతీయ విద్యా విధానం 2020 కంటే ముందు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పడానికి అది కారణం. సో ఇది ప్రిలిమ్స్లో మనకు గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్ వారికి కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా బిట్స్ రూపంలో రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో 1964లో నియమించిన కొఠారి కమిషన్ 66లో నివేదిక ఇచ్చింది. 100% ప్రాథమిక విద్య అనేటువంటిది సక్సెస్ కాలేదు. సో దీన్ని మరో 20 yearsకు ఇంప్లిమెంట్ చేయాలి అన్నారు. అంటే ఏదైతే సార్జెంట్ కమిషన్ 1944లో నియమించబడిన సార్జెంట్ కమిషన్ 40 years దీన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తే 100% అందరికీ విద్య అనేటువంటి అందుబాటులోకి వస్తుంది, ప్రాథమిక విద్య అనేటువంటి 100% అందించగలుగుతాము అని చెప్పేసి అన్నారు కదా. కాబట్టి 1964లో ఇది సాధ్యం కాలేదు కాబట్టి మరొక 20 సంవత్సరాలు దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే అన్నారు. చెయ్యాలి అని చెప్తూ ఇక్కడ గతంలో ఉన్నటువంటి 5+3+4+3 అనేటువంటి విధానాన్ని మార్చి 10+2+3 అనేటువంటి కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. సో ఇక్కడ మనకు 10th క్లాస్ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ +3 అంటే డిగ్రీ, ఓకేనా. సో ఈ రకంగా 10+2+3 అనేటువంటి విద్యా విధానం అనేది వచ్చింది. సో ఇదే మనకు భారతదేశంలో మొదటి ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటాం దీన్ని. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968, ఓకేనా, 1968. సో మనందరికీ తెలుసు విద్య అనేటువంటిది ప్రారంభంలో రాష్ట్ర జాబితాలోని అంశం, తర్వాత దీన్ని ఉమ్మడి జాబితాలోకి మార్చారు. ప్రాథమిక విద్య అనేటువంటిది ఉమ్మడి జాబితాలోకి మార్చబడింది. కాబట్టి గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు ప్రాథమిక విద్యపై చేశాయి. అయితే ఆ చట్టాలన్నీ కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టానికి అనుగుణంగా ఉండే విధంగా 1976లో 42 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చారు. 1976లో 42 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం విద్య అనేటువంటి అంశాన్ని ఉమ్మడి జాబితాలోకి తీసుకొచ్చారు, ఓకేనా, ఉమ్మడి జాబితాలోకి తీసుకొచ్చారు. అంటే ఇక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము విద్యా అభివృద్ధి కోసం చట్టాలు మరియు పాలసీస్ మరియు కార్యక్రమాలు చేపట్టుకునేటువంటి అవకాశం అనేది దీనివల్ల ఏర్పడింది. ప్రధానంగా రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి విద్యా వ్యవస్థపై సమగ్రమైన మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది, ఓకేనా. సో మొత్తానికి భారతదేశం స్వాతంత్ర్య అనంతరం భారతదేశంలో 1968లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఫస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ చేయబడింది. ఈ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా 20 years ఇంప్లిమెంట్ చేయాలి. మళ్ళీ
ఏదైతే సార్జన్ కమిషన్ చెప్పిన సిఫార్సులు, అదేవిధంగా 10+2+3 అనేటువంటి విధానాన్ని కొత్తగా అమలు చేయాలి అని భావించారు. మరి 1979-79లో మళ్ళీ కొన్ని మార్పులు చేయాలి అని ప్రయత్నం చేశారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968 కాకుండా కొత్త విధానం తీసుకురావాలి అని చెప్పేసి జనతా ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ భావించింది. సో మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ బ్రిటిష్ వారి కాలంలో ఉన్నటువంటి విద్యా విధానాన్ని తీసుకురావాలి. 5+3+4+3 అనేటువంటిది సరి అనేది, 10+2+3 అనేది సరి అనేది కాదు అని చెప్పేసి కొన్ని మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ జనతా గవర్నమెంట్, మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ పూర్తి కాలం పనిచేయలేదు. సో కాబట్టి వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళు కొత్త పాలసీ తీసుకురావాలి అనుకున్నారో ఆ పాలసీని పార్లమెంట్లో ప్రవేశపెట్టి దానికి ఆమోదం పొందకముందే గవర్నమెంట్ అధికారం కోల్పోయింది. కాబట్టి ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావాలి అనేటువంటి వారి యొక్క ఆశయము నెరవేరలేదు. తర్వాత 1980స్లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఓకేనా. 1984లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, 1984లో అధికారంలోకి వచ్చేసరికి ఏదైతే సార్జన్ కమిషన్ చెప్పినటువంటి సిఫార్సులు కానీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క సిఫార్సులు కానీ, కొఠారి కమిషన్ బేస్ చేసుకొని చేసినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించినటువంటి అంశాలు కానీ ఇంప్లిమెంట్ అయ్యి 20 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. కాబట్టి ఈ సమయంలో మరి గతంలో చేసినటువంటి వ్యవస్థలో ఏమైనా మార్పులు తీసుకురావాల్సి ఉంటుందా, 100% మన ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందుబాటులోకి వచ్చిందా అనేటువంటి దానిపై మళ్ళీ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఫోకస్ చేయడం జరిగింది. ఈ ఫోకస్లో భాగంగా 1985లో మనకు విద్యా మంత్రిత్వ శాఖగా ఉన్నటువంటి, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖగా ఉన్నటువంటి పోర్ట్ఫోలియో పేరు మార్చారు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖగా పేరు మార్చడం జరిగింది. ఓకే, 1985లో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖగా ఉన్నటువంటి దాన్ని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖగా మార్చారు. సో అలా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖగా బాధ్యతలు చేపట్టినటువంటి వ్యక్తియే పివి నరసింహారావు. సో పివి నరసింహారావు గారు రాజీవ్ గాంధీ గవర్నమెంట్లో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ మంత్రులుగా పనిచేస్తూ ఆయనే నూతన విద్యా విధానంలో సమగ్రమైన మార్పులు తీసుకురావడానికి కారకుడిగా మనం చెప్పొచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని మనకు 1986 సంవత్సరంలో మళ్ళీ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది రాజీవ్ గాంధీ గవర్నమెంట్ చేసింది. సో దీన్ని సెకండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పేసి అనొచ్చు. మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986, జాతీయ విద్యా విధానం 1986. మరి రాజీవ్ గాంధీ గవర్నమెంట్ మరియు పివి నరసింహారావు గారి యొక్క కృషి వలన వచ్చినటువంటి ఈ జాతీయ విద్యా విధానం 1986లో వచ్చినటువంటి మార్పులు ఏమిటి అంటే, ఈ 10+2+3 అనేటువంటిది యథావిధిగా ఇంప్లిమెంటేషన్ అవుతూ ఉంటుంది. అయితే సౌత్ కొరియాలో అమలవుతున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ను మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి మనకు 1986 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కొన్ని అంశాలు తీసుకున్నారు. సౌత్ కొరియాలో ప్రాథమిక విద్య, బేసిక్ ఎడ్యుకేషన్ అనేటువంటిది బలంగా ఉండడం కోసం వాళ్ళు కొన్ని పద్ధతులు తీసుకున్నారు. ఆ పద్ధతులు మనకి ఇక్కడ ఫాలో అవుతున్నాం. దానిలో భాగమే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అని చెప్పేసి ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది. అంటే పాఠశాలల్లో సమగ్రమైనటువంటి మార్పులు. సో ఖచ్చితంగా ప్రతి ప్రాథమిక పాఠశాలల్లో 2 తరగతి గదులు ఉండాలి. మరియు ఏకోపాధ్యాయ పాఠశాలలు అనేవి ఉండకూడదు. పాఠశాలలో ఎంత స్ట్రెంత్ ఉన్నా కూడా ఖచ్చితంగా 2 ఉపాధ్యాయులు ఉండేటట్టుగా ఉండాలి అనేటువంటిది ఒకటి తీసుకొచ్చారు. ఓకేనా. సో పాఠశాల అంటే 2 తరగతి గదులు కంపల్సరిగా ఉండాలి, మరియు ప్రతి పాఠశాలలో 2 ఉపాధ్యాయులు కనీసం ఉండాలి అని చెప్పేసి ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డు ద్వారా పాఠశాల యొక్క మౌలిక సౌకర్యాలు పెంచడం కోసం ప్రత్యేకమైనటువంటి నిధుల కేటాయింపు అనేటువంటిది వస్తుంది. తర్వాత ఇక దీనిలో భాగంగా వెరీ 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 ఇంపార్టెంట్, భారతదేశంలో పూర్వ ప్రాథమిక విద్యా అవసరాన్ని గుర్తించినటువంటిది కూడా 1986లోనే. అంతకుముందు మనకు ప్రైమరీ ఎడ్యుకేషన్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే బ్రిటిష్ వారి కాలంలో కూడా మన జనరేషన్ అనేటువంటిది అంటే 5-6 ఇయర్స్ అయిన తర్వాతనే వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి ఆసక్తి చూపారు. కాబట్టి అక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ప్రాధాన్యత కలిగలేదు. 1986లో రాజీవ్ గాంధీ గవర్నమెంట్, ముఖ్యంగా పివి నరసింహారావు గారి యొక్క కృషి వలన సౌత్ కొరియాలో ఉన్న సిస్టమ్ ఆధారంగా మన ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది కూడా మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయాలి, పూర్వ ప్రాథమిక విద్య అని చెప్పేసి అంటారు. అంటే ఇప్పుడు ప్రాథమిక విద్య వచ్చేసి 6వ ఏట నుండి స్టార్ట్ అవుతుంది. ఓకేనా. 6 నుండి 14 సంవత్సరాల లోపు వారికి ప్రాథమిక విద్య అనేటువంటిది అందరికీ అందుబాటులోకి రావడం. భారత రాజ్యాంగంలో
భారత రాజ్యాంగంలో విద్య కోసం సంబంధించినటువంటి అంశాలు మనకు ప్రధానంగా చెప్పుకోవాలి అంటే, ఒకటి, విద్య అనేది గతంలో రాష్ట్ర జాబితాలో ఉండేది, దీన్ని ఉమ్మడి జాబితాలోకి తీసుకొచ్చాం. ఓకేనా? సో ఉమ్మడి జాబితాలోకి తీసుకొచ్చాం. ఇక ఆర్టికల్స్ మనం చూస్తే 45 అనేటువంటి ఆర్టికల్ ఒకటి ఉండేది, 45వ ఆర్టికల్ అనేటువంటిది ఒకటి ఉంది. సో ఈ 45వ ఆర్టికల్ ఏం చెప్తుంది? 6 నుండి 14 సంవత్సరాల లోపు వయసు గల బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రభుత్వాలు అమలు చేయాలి అని చెప్పేసి ఉంది. సో ఇది ఆదేశిక సూత్రాలలో మనకు కనబడుతున్నటువంటి అంశం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో భాగంగా 45th ఆర్టికల్లో భాగంగా ఈ రకంగా ఉంది మనకు. 6 నుండి 14 సంవత్సరాలకు వయసు గల బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య. సో భారతదేశంలో 6 నుండి 14 సంవత్సరాల వయసు బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలని సూచించిన మొదటి కమిషన్ హంటర్ కమిషన్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఒకవేళ చెప్పకపోయినా గుర్తుంచుకోండి, 1944లో నియమించబడిన హంటర్ కమిషనే, 1944లో నియమించబడిన సార్జెంట్ కమిషన్, 1944లో నియమించబడినటువంటి సార్జెంట్ కమిషన్ భారతదేశంలో మొదటిసారిగా 6 to 14 ఇయర్స్ లోపు ఉన్నటువంటి బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రభుత్వాలు అమలు చేయాలి అనే సూచన చేసింది. సో దానికి అనుగుణంగానే ఈ 45వ ఆర్టికల్ అనేది మన భారత రాజ్యాంగంలో చేర్చబడింది. దానికంటే ముందు బేసిక్ ఎడ్యుకేషన్ అని గాంధీజీ 7 to 14 అన్నారు, కానీ సార్జెంట్ కమిషన్ 6 to 14 అన్నారు. సో సార్జెంట్ కమిషన్ యొక్క సూచన మేరకే భారత రాజ్యాంగంలో 45వ ఆర్టికల్ వద్ద 6 నుండి 14 సంవత్సరాలకు వయసు గల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి, అది ప్రభుత్వం యొక్క బాధ్యతగా దీన్ని చేర్చడం జరిగింది. ఓకేనా? ప్రభుత్వం యొక్క బాధ్యతగా దీన్ని చేర్చారు. ఇదే విషయాన్ని మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986లో కూడా మెన్షన్ చేశారు. ఓకేనా? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986లో మెన్షన్ చేశారు. 6 నుండి 14 సంవత్సరాల వాళ్ళకి ప్రాథమిక విద్య, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేటువంటిది అమలు చేయబడాలి. దీనితో పాటు పూర్వ ప్రాథమిక విద్య అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయాలి అన్నారు. పూర్వ ప్రాథమిక విద్య, తర్వాత నవోదయ స్కూల్స్ అనేటువంటివి రన్ చేయాలి, నవోదయ స్కూల్స్ అనేటువంటివి రన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇవన్నీ చెప్పారు. సో పూర్వ ప్రాథమిక విద్య అంటే ఏంటి అంటే, స్కూల్ కంటే ముందు, ఇప్పుడు 6 ఏటా స్కూల్లో ఉంటారు, 5 years కంప్లీట్ అయిన తర్వాత ప్రైమరీ స్కూల్కి వెళ్తారు. అంతకు ముందే వారిని స్కూల్కి అలవాటు చేసే విధంగా, వారిని స్కూల్స్కు సిద్ధం చేయడం కోసము, వారికి ఆటల ద్వారా కొంత విద్య అనేటువంటిది నేర్పించడం కోసమే పూర్వ ప్రాథమిక విద్య అనేటువంటిది తీసుకురావాలి అని అన్నారు. అయితే ఈ పూర్వ ప్రాథమిక విద్య అనేది రాజీవ్ గాంధీ గవర్నమెంట్ స్పెషల్గా, ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు స్పెషల్గా ఈ పూర్వ ప్రాథమిక విద్య అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేయాలి అని చెప్పేసి ఆ రోజు పివి నరసింహారావు గారికి సూచన చేశారు. ఎందుకంటే తను మన తెలంగాణ ప్రాంతంలోని ఆదిలాబాద్ జిల్లాకు రాజీవ్ గాంధీ గారు ఒకసారి వచ్చినప్పుడు ఈ గిరిజన ప్రాంతాలలో చిన్న పిల్లలు అనేటువంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉన్నదని తను తెలుసుకొని సో కాబట్టి పోషకాహారము అదేవిధంగా వారిని స్కూలుకు అలవాటు చేసే విధంగా పూర్వ ప్రాథమిక విద్య అనేటువంటిది ఉండాలి అనే ఉద్దేశంతో, పూర్వ ప్రాథమిక విద్య ఉండాలి అని చెప్పేసి అంగన్వాడీ స్కూల్స్ ద్వారా ఈ ఎడ్యుకేషన్, ఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ అందించాలి అని చెప్పేసి ఈ అంశాన్ని తీసుకొచ్చారు. దానితో పాటు నవోదయ స్కూల్స్ అనేటువంటివి కూడా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986 ద్వారానే తీసుకురావడం జరిగింది. సో ఇది రాజీవ్ గాంధీ గవర్నమెంట్ కాలంలో జరిగినటువంటి కొత్త జాతీయ విద్యా విధానం. సో ఇది మనకు ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది వస్తూ ఉంది. ఇప్పటి వరకు అదే ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986లో కొన్ని మార్పులు చేస్తూ మధ్యలో కొన్ని కార్యక్రమాలు వచ్చాయి. 1990లో అధికారంలో ఉన్నటువంటి నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్, రాజీవ్ గాంధీ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత నేషనల్ ఫ్రంట్, విపి సింగ్ లాంటి వ్యక్తులు ప్రధానమంత్రి అయ్యారు 1989-90 మధ్య కాలంలో. 1989-91 మధ్య కాలంలో నేషనల్ ఫ్రంట్ అనేటువంటిది, ప్రాంతీయ పార్టీలు అనేటువంటివి దేశాన్ని పరిపాలిస్తున్నాయి. సో ఈ నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్, ముఖ్యంగా ఈ నేషనల్ ఫ్రంట్లో కోడి రామకృష్ణ అని చెప్పేసి మన ఆంధ్రులే, శ్రీకాకుళం ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. సో వారు ప్రధానంగా ఈ ఎడ్యుకేషన్ విధానాన్ని మార్చాలి అని చెప్పేసి వాళ్ళు సూచన చేశారు. సో ఇక్కడ మనకు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క ఎఫెక్ట్ లాగా ఉంది. సో ఇందులో చాలా వరకు మార్పులు రావాలి, గతంలో బ్రిటిష్ వారి కాలంలో ఉన్నటువంటి వ్యవస్థని తీసుకురావాలి అని 1990లో ఒక కొత్త విధానం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. కానీ సో ఇది కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కాలేకపోయింది. ఎందుకు ఇంప్లిమెంట్ కాలేకపోయింది అంటే, సో నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ అనేటువంటిది కూడా అధికారం కోల్పోవడం జరిగింది 1991లోనే. తర్వాత 1991లో
1991లో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడం, పివి నరసింహారావు గారే ప్రధానమంత్రి కావడంతో సో గతంలో వాళ్ళు మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో దాని ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది సో ఈ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం సరిగా జరపకపోవడమే కాకుండా కొత్త విధానం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో అందుకనే దాన్నే ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి దానికి అనుబంధంగా పిఓఏ అనేటువంటి ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఎక్కడండి 1991లో ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ అంటే అందరికీ ప్రాథమిక విద్య అనేది 6 నుండి 14 సంవత్సరాలలోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా, భారతదేశంలో 6 నుండి 14 సంవత్సరాలలోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ప్రాథమిక విద్య, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేది అమలు కావట్లేదు, 100% కావట్లేదు. ఎప్పటి నుంచి? సార్జెంట్ కమిషన్ నుండి చెప్పుకుంటూనే ఉన్నాం. 1944 నుంచి సార్జెంట్ కమిషన్ నుండి చెప్పుకుంటూనే ఉన్నాం మనం 100% కావాలి, ఇది ఒక 40 ఇయర్స్లో అవుతుంది అని చెప్పేసి. కానీ అయినా అవ్వట్లేదు. దీనికి కావడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే సో గవర్నమెంట్ దగ్గర అంత ఫండింగ్ చేయకపోవడమే, గవర్నమెంట్ స్కూల్స్ను అంతగా ఏర్పాటు చేయకపోవడమే. వాస్తవానికి ఏంటంటే మనకు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986లోనే 1 కిలోమీటర్ పరిధిలో ప్రైమరీ స్కూల్, 3 కిలోమీటర్ పరిధిలో అప్పర్ ప్రైమరీ స్కూల్ మరియు 5 కిలోమీటర్ పరిధిలో హై స్కూల్ ఉండాలి అని చెప్పేసి ఈ జాతీయ విద్యా విధానం 1986లో మెన్షన్ చేశారు. కానీ అది ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు? గవర్నమెంట్ స్కూల్స్ ఏర్పాటు చేయడంలో అంతగా ఫండింగ్ చేయలేకపోవడమే దీనికి కారణము. సో అందుకనే అందరికీ విద్య అందాలి, నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండాలి అంటే సో ప్రైవేటీకరణ అనేటువంటిది జరగాలి. అంటే ఎడ్యుకేషన్లో కూడా గవర్నమెంట్ ద్వారానే కాకుండా ప్రైవేట్ వ్యవస్థకు కూడా అవకాశం కల్పించినట్లయితే ఎక్కువ స్కూల్స్ ఏర్పాటు జరుగుతాయి, అప్పుడు అందరికీ చదువు అనేటువంటిది, ప్రాథమిక విద్య అనేది అందుబాటులోకి వస్తుంది అని చెప్పేసి ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్లో భాగంగా ముఖ్యంగా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి చెందిన నిదురమల్లి జనార్దన్ రెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ రావడంలో కీలకమైన పాత్ర వహించారు. సో ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్లో భాగంగా ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ స్కూల్స్ అనేటువంటివి అప్పటికి ఉండేవి. సో దానిలో భాగంగా మనకు ప్రైవేట్ వ్యవస్థకు అవకాశం కల్పించారు. మనందరికీ తెలుసు 1991లో నూతన ఆర్థిక సంస్కరణలు అనేటువంటి మనందరికీ తెలుసు. గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ అనేటువంటివి మనకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో దానిలో భాగంగానే ప్రైవేట్ వ్యవస్థకు అన్ని రంగాల్లో అవకాశం ఇచ్చారు కాబట్టి సో విద్యా వ్యవస్థలో కూడా ప్రైవేట్ రంగానికి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్లో భావించారు. సో దానికి అనుగుణంగా ఇక మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల కంటే ఎక్కువగా ప్రైవేట్ పాఠశాలలు ఏర్పాటు చేయడానికి కారణమైంది. ఈరోజు ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్ అనేది పూర్తిగా వేళ్ళానుకపోయి గవర్నమెంట్ స్కూల్స్ నడపలేని పరిస్థితిలోకి రావడం జరుగుతుంది. అంటే ఈరోజు గవర్నమెంట్ స్కూల్ అంటే పూర్తిగా మూతపడిపోయే విధంగా తక్కువ స్ట్రెంత్తో నడుస్తున్నటువంటి స్కూల్స్గా మన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ అనేటువంటివి ఈరోజు ప్రతి గల్లీ కోటి ఏర్పడడానికి కారణం ఏంటంటే సో ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1991 దీనికి కారణము. సో తర్వాత 2001లో వాజ్పేయి గవర్నమెంట్ వచ్చేసి సో గతంలో ఉన్నటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986ను అమలు చేయడం కోసం మరికొన్ని కొత్త అంశాలను తెరపైకి తీసుకొస్తూ సర్వశిక్ష అభియాన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. సర్వశిక్ష అభియాన్, ఓకేనా. సో ఈ సర్వశిక్ష అభియాన్ SSA అని చెప్పేసి అంటాం. ఈ సర్వశిక్ష అభియాన్లో భాగంగా గత కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో తీసుకొచ్చినటువంటి కొన్ని అంశాలపై తమ యొక్క పార్టీ ప్రభావం ఉండాలి, తమ ప్రభుత్వ ప్రభావం ఉండాలి అని చెప్పేసి అందరికీ విద్య, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనేటువంటి లక్ష్యంతో ఈ సర్వశిక్ష అభియాన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలను మళ్ళీ పునరుత్తేజం చేయడం కోసము, వాటికి మళ్ళీ పూర్వ వైభవం కల్పించడం కోసం అనేక నిధులు కేటాయించడం జరిగింది. ఎందుకంటే 1991 నుంచి 2001 వరకు సో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకారం ఎడ్యుకేషన్లో ప్రైవేటీకరణ అనేటువంటి చేశారు కాబట్టి సో ప్రభుత్వ పాఠశాలలకు నిధులు తగ్గిస్తూ ప్రైవేట్ పాఠశాలలు ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ పరోక్షంగా కారణము. సో కాబట్టి గవర్నమెంట్ చేసినటువంటి ప్రైవేట్ ఎడ్యుకేషన్ అనేటువంటిది సో అది చాలా నెగిటివ్ రిజల్ట్ అనేటువంటి చూపిస్తుంది. సో కాబట్టి నాణ్యమైనటువంటి విద్య అందించాలంటే ప్రభుత్వ పాఠశాల ద్వారానే సాధ్యమవుతుంది, అందరికీ ఉచిత విద్య అందించాలంటే ప్రభుత్వ పాఠశాల ద్వారానే సాధ్యమవుతుంది అని చెప్పేసి సర్వశిక్ష అభియాన్ అనే కార్యక్రమం ద్వారా మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలను పూర్వ వైభవం తీసుకురావడం కోసం నిధుల కేటాయింపు అనేటువంటిది చేస్తూ వచ్చారు. సో ఈ విధంగా జరిగిన తర్వాత 2004 నుంచి 14 వరకు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన సర్వశిక్ష అభియాన్లో పెద్దగా మార్పులు చేయకుండా ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986లో భాగంగానే అనేక అంశాలను ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. ఇందులో భాగమే 2009లో విద్యా హక్కు చట్టం చేశారు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. సో విద్యా హక్కు చట్టం 2009, ఓకేనా.
విద్యా హక్కు చట్టం 2009 అనేటువంటిది తీసుకురావడం జరిగింది. తర్వాత 45వ ఆర్టికల్లో ఉన్నటువంటి 6 నుండి 14 సంవత్సరాలలోపు వయసు గల బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలన్నటువంటి ఆదేశిక సూత్రంలో ఉన్నటువంటి ఆర్టికల్ సక్రమంగా అమలు కాకపోవడానికి కారణము అది ప్రభుత్వ బాధ్యతగా ఉండడమే. కానీ అనేక కేసులలో మన ఉన్ని కృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక మొదలైనటువంటి కేసులలో విద్యా హక్కు అనేటువంటిది ప్రాథమిక హక్కు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడంతో సో ఈ 45వ ఆర్టికల్ వద్ద ఉన్నటువంటి విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా మార్చాలి అని చెప్పేసి 2002లోని 86 అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది చేశారు. 2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి 2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి 45వ ఆర్టికల్ వద్ద ఉన్నటువంటి 6 నుండి 14 సంవత్సరాలలోపు వయసు గల బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి అనేది ప్రాథమిక హక్కుగా మారిస్తేనే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది అని దీన్ని 21 క్లాస్ ఏ అనేటువంటి ఆర్టికల్గా మార్చారు. 21 క్లాస్ ఏ అనేటువంటి ఆర్టికల్గా తీసుకొచ్చారు. సో 21 క్లాస్ ఏ అనేటువంటి ఆర్టికల్ ప్రకారం విద్యా హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కు. అంటే ఖచ్చితంగా 6 నుండి 14 సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి బాలలు విద్యా హక్కును పొందడానికి పూర్తి హక్కును కలిగి ఉన్నారు. అది రాజ్యాంగం వారికి కల్పించిన ఫండమెంటల్ రైట్. దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందితే తగు విధమైనటువంటి చర్యలు న్యాయస్థానాల ద్వారా తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో 21 క్లాస్ ఏ అనేటువంటి ఆర్టికలే కాకుండా 51 క్లాస్ ఏ అనేటువంటి ఆర్టికల్లో ప్రాథమిక విధులలో 11వ ప్రాథమిక విధిగా కూడా దీన్ని చేర్చారు. 6 నుండి 14 సంవత్సరాలకు వయసు గల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను వారి తల్లిదండ్రులు అందించేలా లేదా వారి సంరక్షకులు బాధ్యత వహించాలి అనేటువంటిది ప్రాథమిక విధిగా కూడా మార్చారు. అంటే ఆదేశిక సూత్రాలలో ఉన్నటువంటి 45వ ఆర్టికల్ను 21 క్లాస్ ఏ ఆర్టికల్గా ఫండమెంటల్ రైట్గా, 51 క్లాస్ ఏ ఆర్టికల్గా ప్రాథమిక విధిగా మార్చడం అనేటువంటి జరిగింది. మరి 45th ఆర్టికల్లో మళ్ళీ ఒక అంశాన్ని యాడ్ చేశారు. అదేంటంటే 6 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పూర్వ ప్రాథమిక విద్యను అందుబాటులోకి ప్రభుత్వం తీసుకురావాలి అన్నారు. ఓకేనా? 6 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలందరికీ పూర్వ ప్రాథమిక విద్యను ప్రభుత్వాలు అమలు చేయాలి అని 45వ ఆర్టికల్ వద్ద గతంలో ఉన్నటువంటి వాక్యాన్ని తొలగించి ఈ వాక్యాన్ని చేర్చడం జరిగింది 2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం. 2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో ఏదైతే విద్యా హక్కు ప్రాథమిక హక్కుగా మారిందో ఆ విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా అమలు చేయడం కోసం చేయబడినటువంటి చట్టమే 2009 RTE అనేటువంటి చట్టము. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది 2009లో చేయబడింది. ఇగో ఈ యాక్ట్లో అనేక అంశాలు అనేటువంటివి ఇంప్లిమెంటేషన్లోకి వస్తున్నాయి. అయితే ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986కి అనుగుణంగానే ఈ చట్టం ఉంది. రాజ్యాంగంలో చెప్పినటువంటి ప్రాథమిక హక్కును అమలు చేయడం కోసమే ఈ చట్టం ఉంది. అయితే ఈ చట్టం కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా అమలు చేయబడలేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ కూడా 100% మరి ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది బాలబాలికలకు అందలేదు. అందుకే మళ్ళీ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది మన జనతా ప్రభుత్వం తీసుకొస్తుంది. ఆ కొత్త ఎడ్యుకేషన్ పాలసీయే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఓకేనా?